హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. సో చాలామంది అడుగుతున్నారు నవరాత్రి శారీస్ అన్ని చూపించండి అనేసి. ఈ వీడియోలో నేను నవరాత్రి కట్టుకున్న శారీస్ అన్ని చూపిస్తాను. అండ్ అవి ఎక్కడ తీసుకున్నాను, వాటిపైనకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించాను, ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే శారీస్ గురించి, మగ్గం బ్లౌజెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. నవరాత్రి లుక్స్కి అయితే నాకు మీరు చాలా 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 సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఏమనుకున్నారంటే నవరాత్రి అనగానే పూజలు చేయొచ్చు కదా, నవరాత్రి ఈజ్ ఫర్ పూజలు అని. సో ఇక్కడ థింగ్ ఏంటంటే నా ప్రొఫైల్ ఈజ్ ఫర్ స్టైలింగ్, బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్. సో నా లైఫ్ స్టైల్, సో నా వ్యూవర్స్, నా ఫాలోవర్స్ అందరికీ నేను వేసుకునే శారీస్ కానీ నా స్టైలింగ్ కానీ నచ్చుతుంది కాబట్టి సో నేను అలా నవరాత్రి సిరీస్ చేశాను అనమాట. ఓన్లీ లైక్ కలర్ శారీ సెలెక్ట్ చేసుకొని, సో ఈ కలర్ శారీ, ఇప్పుడు ఎల్లో కలర్ శారీ ఉంది, ఎల్లో కలర్ శారీని ఎలా స్టైలింగ్ చేయొచ్చు అనేది మాత్రమే నేను చూపించాను. కానీ సో నా ప్రొఫైల్లో నాకు ఒకవేళ పూజలు వచ్చుంటే డెఫినెట్గా నేను పూజలు చేసి చూపించేదాన్ని. నేను ఐఎమ్ నాట్ లైక్ అంత పర్ఫెక్ట్ కాదేమో, మేబీ కమింగ్ డేస్లో నేర్చుకొని అవి కూడా చూపిస్తానేమో. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నాకు స్టైలింగ్ వచ్చు కాబట్టి అది చూపించాల్సి వచ్చింది. లాస్ట్ 2 years నుంచి కూడా నేను నవరాత్రి అంటే లుక్స్ చేస్తున్నాను, మీ అందరికీ నచ్చుతుంది. సో అందుకే ఈ ఇయర్ కూడా ఇలా కంటిన్యూ చేస్తాను. మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ విల్ కమ్ అప్ విత్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. డెఫినెట్లీ సేమ్ లైక్ స్టైలింగ్ ఇలానే శారీస్ కాకుండా మేబీ సంథింగ్ డిఫరెంట్గా అయితే డెఫినెట్గా ఆలోచించి మీ ముందుకు తీసుకొని వస్తా. ఫస్ట్ శారీ మీ అందరికీ చాలా 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 నచ్చిన శారీ వైట్ శారీ. సో వైట్ శారీకి ప్రతిసారి అంటే లాస్ట్ 2 years కూడా వైట్ శారీ అనగానే నేను కొంచెం హైలైట్ చేశాను అనమాట. నా 9 లుక్స్లో వైట్ శారీ ప్రతి ఇయర్ లాస్ట్ 2 years నుంచి కూడా వైట్ శారీ చాలా హైలైట్ అయింది. సో ఈ ఇయర్ కూడా హైలైట్ చేయాలనుకున్నా, బట్ సేమ్ లాస్ట్ 2 yearsది కాపీ చేయాలనుకోలేదు. సో లాస్ట్ 2 years ఆల్రెడీ బెంగాలీ స్టైల్లో రెడీ అయ్యాను. ఇక్కడ పిక్చర్స్ పెడతాను చూడండి. సో ఆ బెంగాలీ స్టైల్లో మాత్రం ఈసారి నాకే బోర్ కొట్టేసింది నన్ను నేను అందులో చూసుకొని. సో సంథింగ్ డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు నాకు ఇది ఏఐ పిక్చర్ కనిపించింది. సో ఈ ఏఐ పిక్చర్ని ఎట్లా అయినా రీక్రియేట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అంటే వర్క్ శారీలో వైట్ శారీ కావాలి అని ఫిక్స్ అయిపోయాను నేను. సో వర్క్ వచ్చి వైట్ శారీ ఉండాలి అని. నవరాత్రికి ఈసారి 10 లుక్స్ చేశాను. సో ఆ 10 లుక్స్ కూడా డిఫరెంట్ శారీస్ చూస్ చేసుకున్నా. వింటేజ్ శారీ ఉంటే దాని తర్వాతది పట్టు శారీ, దాని తర్వాత సిల్క్ శారీ, వర్క్ శారీ, అట్లా డిఫరెంట్ శారీస్ చూస్ చేసుకున్నా. ఒకటే అన్నీ సేమ్ కాకుండా వైట్ శారీ అయితే వర్క్ శారీ ఉండాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. సో వర్క్ శారీ నేను చాలా పేజెస్ని అడిగా అండ్ వేరే నాకు తెలిసిన స్టోర్స్ కూడా ఉంటాయి కదా, వాళ్ళని కూడా కనుక్కున్నా. సో వైట్ శారీ అయితే నాకు నచ్చింది దొరకలేదు. అది ఎంత తిరిగానో ఓన్లీ ఫర్ మీ నోస్. అంటే అట్లీస్ట్ లైక్ 2 to 3 days వెళ్ళుంటా నేను ఆ వైట్ శారీ సర్చింగ్ కోసం, బట్ దొరకలేదు. ఇంకా ఒకరోజు నేను వెళ్ళాలి, ఈ వైట్ శారీ నాకు ఇలాంటిదే కావాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. డిఐవై డెకోర్ కానీ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో అది అవుట్పుట్ వచ్చిందంటే ఐ ఫెల్ సో హ్యాపీ. ఈ 10 నవరాత్రి లుక్స్లో దిస్ ఈస్ ది బెస్ట్ వన్. నవరాత్రి లుక్స్ అయిపోయాక నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఐ గెట్ ఏ కాంప్లిమెంట్, మీ నవరాత్రి సిరీస్ ఈస్ ది మోస్ట్ హైలైట్ అండి, అందట్లో మీరు చాలా బాగుంది. అండ్ అందులో మెయిన్ వైట్ శారీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్, అసలు వాళ్ళు అలా నాకు కలిసిన ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చి అలా చెప్తుంటే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో, నా హార్ట్ డ్యాన్సులు చేస్తానమాట లోపల. అంత హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. శారీ నేను సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీలో తీసుకున్నాను, నూర్ నగర్ సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీ స్టోర్లో. ఇది చూడగానే ఇది ఫిక్స్ అయిపోయా. ఎందుకు అంటే దీనికి ఇట్లా పింక్ కలర్ డిజైన్ వచ్చింది, లైట్ పీచ్ పింక్ కలర్ డిజైన్ వచ్చింది. థ్యాంక్ గాడ్. ఆ రోజు అయితే ఇట్లా దేవుడికి మొక్కుకొని వెళ్ళాను అనమాట, ఈరోజు కంపల్సరీ దొరికేస్తుంది నాకు, ఈ వైట్ శారీ దొరికేయాలి అని దొరికేస్తుందని. అట్లా దొరకగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. నవరాత్రి సిరీస్లో నా కోసం నాకు నచ్చిన బ్రాండ్స్ అందరూ మీరు వర్క్ చేసినందుకు పేరున థ్యాంక్స్. ఈ నవరాత్రి 10 శారీస్ నాతో కొలాబరేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాతో వర్క్ చేస్తూ ఉండండి అండ్ మీకు కూడా ది బెస్ట్ ఇస్తాను నేను. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు, నేను నార్మల్గా స్టోర్కి వెళ్ళి అరే నాకు ఈ శారీని మంచిగా టర్న్అవుట్ చేయాలని ఉంది, కొలాబరేట్ చేద్దామని అడగగానే వాళ్ళు ఓకే చెప్పారు. బట్ ఇది నవరాత్రి సిరీస్ అని వాళ్ళకి తెలియదు, ఇట్లా ఇంత హిట్ అవుతుంది ఈ శారీ అని వాళ్ళకు కూడా తెలియదు. సో దే ఫెల్ సో హ్యాపీ. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హౌస్ ఈజ్ ఫ్రమ్ BEZPG. సో ఇది నేను శారీ యాక్చువల్లీ 6.5 meters తీసుకున్నా. నాకు నార్మల్లీ శారీ 5.5 meters సరిపోతుంది కదా, సో 1 meter బ్లౌజ్కి అవుతుంది అని చెప్పేసి నేను అలా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నా. ఇది ఫ్యాబ్రిక్, యాక్చువల్గా ఫ్యాబ్రిక్ ఏంటంటే లెహెంగాస్ అలా స్టిచ్ చేయించుకుంటారు కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ నేను శారీ లాగా యూజ్ చేసా. మేబీ ఫర్దర్గా డ్రెస్ లాగా ఎలా టర్న్అవుట్ చేయాలి అనేది నా ప్లాన్ అనమాట.
చూద్దాం. సో బ్లౌజ్‌కి బార్డర్‌కి వచ్చింది మొత్తం ఇలా పెట్టిచ్చేసాము. ఇట్లా బార్డర్‌కి ఇట్లా వర్క్ చేయించాను. నార్మల్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇది వన్ సైడ్ బార్డరే వచ్చింది. వన్ సైడ్ ప్లెయిన్ వచ్చింది. సో శారీకి అలా బాగుండదు. వన్ సైడ్ ప్లెయిన్ వేస్తే బాగుండదు కాబట్టి ఇక్కడ ఇలా బార్డర్ స్టిచ్ చేయించాను నేను. సో ఈ బార్డర్ నేను కేఆర్ కసెట్‌లో తీసుకున్నా. సో నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ వన్. ఈ రెడ్ వన్ అయితే ఎంత మందికి నచ్చిందో అసలు. చాలా మంది ఇట్లా పెళ్లి శారీలా ఉంది, రెడ్ శారీ చాలా ఫేవరెట్ అని. నాకు కూడా చాలా నచ్చింది గైస్. ఇది టమాటో రెడ్, ఇట్లా మంచి డార్క్ రెడ్ కలర్. సో ఈ కలర్ అయితే చూడగానే అందరికీ నచ్చేస్తుంది. కంచిపట్టు శారీ అయితే ఎంత స్మూత్గా ఉందో గైస్. మెయిన్గా నాకు ఈ కలర్ అండ్ ఈ డిజైన్ నచ్చింది. ఇట్లా మొత్తం డిజైన్ ఎక్కువ హైలైట్ అవ్వకుండా బ్రొకేట్ డిజైన్ వచ్చింది. మొత్తం ఇట్లా మీనాకారి డిజైన్ అంటారు కదా, సో ఆల్ ఓవర్ మీనాకారి డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. సో బ్లౌజ్ ఈస్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. ఈసారి బూటీసే అవుతున్నాయి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఫ్లవర్ టైప్ పెట్టించాను. షోల్డర్ ఒకటి ఇట్లా కనిపిస్తుంది కదా, ఆ షోల్డర్కి మాత్రమే వర్క్ చేయించాను. ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ఈ షోల్డర్ కనిపిస్తుంది కదా, వన్ సైడ్ ఎట్లాగో మనం పిన్ పెట్టేసుకుంటాం అండ్ ఈ సైడ్ ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఈ సైడ్ ఒకటే ఇట్లా వర్క్ చేయించాను. మనకి ఇందులో వచ్చిన బార్డరే హ్యాండ్స్కి ఇట్లా పెట్టించాను. బాగుంది కదా. నాకు ఈ బ్లౌజ్ చాలా నచ్చింది. బ్లౌజ్ తోటి చాలా మంచి లుక్ వచ్చింది శారీకి. మ్యాక్సిమం నావి అన్నీ ఇట్లా బ్యాక్ సైడ్ హై నెక్ ఉంటుంది గైస్. మ్యాక్సిమం అన్ని బ్లౌజెస్ అన్నీ బ్యాక్ సైడ్ ఇట్లా యూనెక్ పెడితే నాకు షోల్డర్ డ్రాప్ అయ్యి షోల్డర్ ఇంకా వైడ్గా కనిపిస్తుంది అనమాట. నేను ముందు కూడా ఈ టిప్ ఎప్పుడో చెప్పుంటా మీకు. హెల్దీగా చెబ్బీగా ఉన్నాము, మంచిగా కనిపించాలి, ఫిట్గా కనిపించాలి మనం శారీలో అనుకునే వాళ్ళు సో బ్యాక్ సైడ్ ఇట్లా హై నెక్ ప్రిఫర్ చేయండి. ఇట్లాంటి డైమండ్ షేప్ కానీ పాట్ షేప్ కానీ ఇట్లా హై నెక్ ప్రిఫర్ చేస్తే ఏంటంటే సో మనకి షోల్డర్స్ ఇంకొంచెం ఇట్లా దగ్గరకు వచ్చి మనం స్లిమ్గా కనిపిస్తాము. రెడ్ శారీ ఈజ్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కర్కన్న గారి అండ్ తన దగ్గర నేను ఇంకా చాలా శారీసే తీసుకున్నాను. మీరు తన పేజ్లో చూస్తే సో వాళ్ళు డైలీ అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను చూడండి. సో వాళ్ళు ఎవ్రీడే కూడా వాళ్ళ పేజ్లో న్యూ శారీస్ అన్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఈ శారీ అయితే రీస్టాక్ కూడా అయ్యింది. చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. అంటే డైరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా. నెక్స్ట్ శారీ నా ఫేవరెట్ వన్, బ్లూ శారీ, రాయల్ బ్లూ కలర్. సో శారీ ఈజ్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. నేను ఫస్ట్ నవరాత్రి షూట్ చేసినప్పుడు మొత్తం అన్ని శారీస్ ఆర్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్ అనమాట. సో అప్పటి నుంచి నాకు వాళ్ళు వర్కింగ్ టుగెదర్. ఈ శారీ నాకు బ్లూ కలర్ ఏంటంటే నేను అనుకున్న రాయల్ బ్లూ కలరే కావాలని ఫిక్స్ అయిపోయాను. నేను డై చేయించుకోనైనా సరే నాకు ఆ రాయల్ బ్లూ కలరే కావాలి అని ఫిక్స్ అయిపోయా. పట్టు శారీ వద్దు అండ్ బనారస్ వద్దు, బ్లూ కలర్లో ఇంకేం చేయాలి అనుకున్నప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. సో తనకు సెండ్ చేస్తే వాళ్ళు మొత్తం సర్చ్ చేసి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది ఒక చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్, అంటే ఇది డయబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఒకటేమో ఇట్లా పట్టు లేస్, ఇంకా ఇదేమో ఒకటి వర్క్ లేస్, ఇట్లా 2 లేసెస్ తీసుకొని అటాచ్ చేయించారు. సో మొత్తం ఓవరాల్గా ఇది శారీ ఫ్రమ్ స్క్రాచ్. ఎంత బాగుందో అసలు, కట్టుకుంటే లుక్ అద్దరిపోయింది అనమాట. ఇది నేను నార్మల్లీ కూడా ఎప్పుడైనా స్టైల్ చేయడానికి రెడీ టు వేర్. అంత నచ్చింది నాకు. ఇది చాలా అంటే చాలా నచ్చింది గైస్. బ్లౌజ్కి ఇట్లా చెక్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. బాందిని ఇక్కత్ చెక్స్ ఉంటాయి కదా, అలా తీసుకొని అండ్ మొత్తం కాకుండా ఓన్లీ ఇట్లా హ్యాండ్స్కి మాత్రమే వర్క్ చేయించాను. ఓన్లీ ఇట్లా హ్యాండ్కి మాత్రమే ఇట్లా డిజైన్ చేయించాను. క్లోజ్డ్ హై నెక్ అనమాట అండ్ ఫ్రంట్ ఓపెన్. సో ఫ్రంట్కి ఇక్కడ బార్డర్కి మాత్రమే డిజైన్ చేయించాను, ఓన్లీ బార్డర్కి. దానికి హెవీగా కాకుండా ఇట్లా సింపుల్గా కూడా ఉండాలని ఇలా చూస్ చేసుకున్నాను. మీరు కూడా పెళ్ళి అప్పుడు ఒక 4 శారీస్ తీసుకుంటే 4 కూడా డిఫరెంట్ బ్లౌజెస్, డిఫరెంట్ శారీస్ చూస్ చేసుకోండి. ఒకటి కంచిపట్టు, ఒకటి బనారస్, ఒకటి ఇట్లా నార్మల్ జార్జెట్ శారీస్ లాగా, సో ఒకటి వింటేజ్ శారీ, అట్లా 4 డిఫరెంట్ శారీస్ చూస్ చేసుకోండి మీ పెళ్ళి ఈవెంట్స్లో కూడా దేనికైనా కావాలనుకుంటే. ఎందుకంటే అన్ని కంచిపట్టు శారీస్ తీసుకున్న వేస్ట్, అన్ని బనారస్ తీసుకున్న వేస్ట్. సో మనకు కూడా డిఫరెంట్ శారీస్ వేసుకున్న ఫీలింగ్ వస్తుంది, డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. కలర్ చాలా బాగుంది. నేనైతే ఇక్కడ స్టెప్స్ పెట్టుకొని వేసుకున్నాను శారీ. కాకపోతే ఇది 1 స్టెప్ వేసుకున్న శారీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. నయనతార రీక్రియేషన్ చేశా కాబట్టి సో ఇట్లా స్టెప్స్ పెట్టుకొని స్టైల్ చేయాల్సి వచ్చింది. లేదంటే 1 స్టెప్ పెట్టుకున్న శారీ లైక్ ఎక్స్ట్రాడినరీ ఉండే. నెక్స్ట్ శారీ ఇది ఎల్లో శారీ. ఇది కూడా మంచి బ్రైట్ ఎల్లో. నాకైతే చాలా నచ్చింది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ మై శారీస్ ఇట్లా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ కలరే ఉంటుంది. సో ఈ ఎల్లో శారీ ఈజ్ ఫ్రమ్ JYVS హ్యాండ్లూమ్స్. నాకు వీళ్ళ దగ్గర శారీ కలెక్షన్ అంటే చాలా నచ్చుతుంది. అన్నప్రసన్నకి తీసుకున్న ఈ శారీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీ. ఈ శారీ అయితే ఎంత మందికి నచ్చిందో అసలు, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది అనమాట ఈ శారీ. అంత మందికి నచ్చింది. సో చాలా రిక్వెస్ట్లు వచ్చాయి నాకు. ఈ శారీకి అయితే చాలా DMs చేశారు ఎక్కడ అని. వాళ్ళ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మై ఫేవరెట్ గైస్. నాకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీ వాళ్ళ దగ్గర నచ్చుతుంది.
ఓన్ వీవర్స్ అండ్ హ్యాండ్లూమ్ శారీ, ఒక ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి శారీ కావాలనుకుంటే డెఫినెట్గా మీరు జేవైవిఎస్ హ్యాండ్లూమ్ స్టోర్కి వెళ్ళాల్సిందే. బ్లౌజే స్పెషల్ హైలైట్ దీనికి. సో ఇందులో శారీలో వచ్చిన బ్లౌజే ఇట్లా డిజైన్ చేయించాను. రైట్స్ అందరూ కూడా ఎల్లో ఆర్ గోల్డ్ షేడ్లోనే వెళ్తున్నారు. దీంట్లో ఆల్రెడీ బ్రొకేడ్ బ్లౌజే వచ్చింది. ఇట్లా బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజే హైలైట్, మనం బ్లౌజ్నే హైలైట్ చేయించవచ్చు. సో శారీలో వచ్చిన డిజైన్ ఇట్లా కొంచెం హైలైటింగ్ చేయించాను. బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ బీఈజీపీజీ. సో నాకు వాళ్ళ డిజైన్స్ అన్ని చాలా బాగా నచ్చుతాయి. బాగా చేశారు, డిఫరెంట్, సింపుల్, జస్ట్ అక్కడక్కడ ఫ్లవర్స్కి మాత్రమే హైలైటింగ్ చేయించాను. నేమింగ్ సెరమనీకి కూడా నా బ్లౌజ్ చాలా మందికి నచ్చింది మీలో అందరికీ. సో అట్లా నేమింగ్ సెరమనీకి కూడా నేను బ్లౌజ్కి వచ్చిన డిజైన్ హైలైట్ చేయించాను. అండ్ సేమ్ కాన్సెప్ట్లో ఇది కూడా బ్లౌజ్కి వచ్చిన డిజైన్ ఇట్లా హైలైట్ చేయించాను. చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్. ఈ నవరాత్రి లుక్స్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వెళ్ళాను. సో ఒక బ్లౌజ్ అలా ఉంటే ఇది ఇలా డిఫరెంట్ స్టైల్లో అనమాట. సేమ్ అన్ని రొటీన్గా వేరే రా సిల్క్ బ్లౌజ్ తీసుకొని కాకుండా ఒకటి అలా ఒకటి ఇలా డిఫరెంట్గా వెళ్ళాను. శారీ వచ్చేసి గ్రీన్ నారాయణపేట్ శారీ. ఇదైతే మీ అందరికీ చాలా చాలా నచ్చింది. సో వైట్ శారీ తర్వాత అందరికీ చాలా నచ్చిన శారీ ఈ గ్రీన్ శారీ అండ్ గ్రీన్ శారీ లుక్. సో మహారాష్ట్ర లుక్ లాగా నత్తు పెట్టుకొని డిఫరెంట్ లుక్ ట్రై చేశాను. నారాయణపేట్ శారీ ఇట్లా బార్డర్ వచ్చినాయి, ఎక్కువగా మహారాష్ట్ర స్టైల్లో అలా స్టైల్ చేస్తుంటారు కదా. సో సేమ్ ఇదే శారీ కావాలి అని వెతుకుతూ ఉంటే ఇది నాకు ఆరాధ్య సిల్క్స్లో దొరికింది. బ్లౌజే హైలైట్ ఈ శారీకి. బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి, వావ్. బ్రైడ్స్కి ఈ బ్లౌజ్ రిఫరెన్స్గా చాలా బాగుంటుంది అనేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నీతా అంబా అనేది రీక్రియేషన్ అనమాట. ఇక్కడ నేను పిక్చర్ పెడతాను చూడండి. సో ఇది మొత్తం బీజీపీజీ వాళ్ళు డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ వర్క్లో పర్ఫెక్షన్ ఏంటంటే ఈ లీఫ్ చూసారా ఎంత చిన్నగా వచ్చిందో. లీఫ్ డిజైన్ చిన్నగా రావడం చాలా స్పెసిఫిక్గా ఉంటాను నేనైతే. ఆ వర్క్ అనేది చిన్నగా డీటెయిలింగ్ అంతా క్లియర్గా తెలియాలి అనేసి. ఎందుకంటే వర్క్ డిజైన్ ఎప్పుడైతే పెద్దగా వస్తుందో ఈ లీఫ్ ఈ సైజ్ కాకుండా కొంచెం పెద్ద సైజ్ వచ్చినా వర్క్ మొత్తం బిస్కెట్ అవుతుంది. అందుకే ఇది ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా ఉండడానికి కారణం చిన్న డీటెయిలింగ్ అస్సలు మిస్ చేయరనమాట. చాలా నచ్చేసింది గైస్ నాకు. ఈ శారీ లుక్లో మెయిన్ హైలైట్ ఏమైనా ఉందంటే బ్లౌజ్ తోటే ఈ శారీ మొత్తం ఓవరాల్గా హైలైట్ అయింది. హెవీ బ్లౌజ్ అసలు ఈ మొత్తం 10 నవరాత్రి లుక్స్లో ఇంత హెవీ బ్లౌజ్ లేదు. సో అన్నీ సేమ్ కాకుండా డిఫరెంట్గా ఉంటాయి. ఇందాక చూపించాను కదా, ఎల్లో వన్ ఏమో శారీలో వచ్చిన బ్రొకేట్ బ్లౌజ్ పైన హైలైట్ చేయించాను. దీంట్లో బ్లౌజే అసలు యాడ్ చేయకుండా డిఫరెంట్గా ఇట్లా రా సిల్క్ తీసుకొని రా సిల్క్ పైన ఇట్లా వర్క్ చేయించాను. ఎప్పుడైతే ఇట్లా హెవీ వర్క్ చూస్ చేసుకుంటామో అప్పుడు గో ఫర్ రా సిల్క్ బ్లౌజ్ గైస్. ఇది రా సిల్క్ బ్లౌజ్ కాబట్టి దీనిపైన వర్క్ ఇంత బాగా ఎలివేట్ అవుతుంది. నా దగ్గర నేను వెడ్డింగ్కి తీసుకున్న బ్లౌజెస్ కూడా రా సిల్క్ పైన వేయించాను కాబట్టి ఇప్పటికీ కూడా వర్క్ డిజైన్స్ అన్నీ అలానే ఉన్నాయి. సో నేను ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వీడియోలో నా బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తాను. గైస్ వాంట్ ఏ బ్లౌజ్ కలెక్షన్ వీడియో, కామెంట్ అండ్ లెట్ మీ నో. కింద కామెంట్స్లో నేను బ్లౌజ్ కలెక్షన్ అని ఎక్కువ కామెంట్స్ చూస్తే డెఫినెట్గా కమ్మింగ్ లైక్ 2-3 వీక్స్లోనే మీకు బ్లౌజ్ కలెక్షన్ వీడియో డెఫినెట్గా పడుతుంది అనమాట. మూవింగ్ ఆన్ టు వన్ మోర్ ఫేవరెట్ శారీ అండ్ మీ అందరికీ కూడా చాలా 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 నచ్చిన శారీ ఇది గ్రే కలర్ వన్. మోస్ట్లీ అన్ని శారీస్కి నేను అదే చెప్తున్నా, ఎందుకంటే అన్ని శారీస్ నాకు నచ్చి తీసుకున్నాను. సో ఏదో ఒక శారీ ఏదైనా పేజ్ వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోండి అని పంపిస్తే ఐఎమ్ వెరీ చూజీ అండ్ వెరీ పర్టికులర్. నాకు ఈ టైప్ శారీయే కావాలి అని సెలెక్ట్ చేసుకున్నవి నాకు నచ్చినవి. ఈ గ్రేకి సెలెక్షన్కి అయితే మోస్ట్లీ నేను 5 to 6 శారీస్ రిజెక్ట్ చేసి ఉంటా. గ్రే శారీ నాకు ఇంకా సెలెక్ట్ అవ్వలేదు అనుకున్నప్పుడు నాకు వేరే పేజెస్ వాళ్ళు ఈ శారీ సెలెక్ట్ చేసుకుంటారా ఆ శారీ సెలెక్ట్ చేసుకుంటారా అని పంపించిన ప్రతిసారి లేదు దిస్ ఈస్ నాట్ వన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ లేదు అని నేను రిజెక్ట్ చేసా. చాలా శారీస్ నేను పర్సనల్గా శారీ స్టోర్కి వెళ్ళి షాపింగ్ చూశాను అనమాట. నాకు గ్రే శారీ దొరకడానికి ఆల్మోస్ట్ 5 to 6 days పట్టింది. 3 days బిఫోర్ నవరాత్రి స్టార్ట్ అన్నప్పుడు దొరికింది. వెతికితే దొరకదంటూ ఏం ఉండదు కదా. సో ఫస్ట్ టైమే నేను కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకట్లే అని కాంప్రమైజ్ అయిపోయి సెలెక్ట్ చేసుకొని ఉంటే వేరే శారీ నాకు నచ్చింది కూడా ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ఇంట్రడ్యూస్ చేసేదాన్ని కాదేమో. గ్రే విత్ ఈ వాయిలెట్ కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ రేర్ అనిపించింది. అండ్ నాకు ఇలాంటి పర్టికులర్గా ఈ బార్డరే కావాలి అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. సో దిస్ శారీ ఇస్ ఫ్రమ్ శ్వేతా రెడ్డి కర్కన్న గారి. నేను ముందే డిసైడ్ అయిపోతాను అనమాట, ఈ శారీ పైనకి ఇట్లా రెడీ అవ్వాలి, ఈ శారీ పైనకి అట్లా రెడీ అవ్వాలని. ఈ శారీకి అయితే నేను ఎలా అయితే రెడీ అవ్వాలి అనుకున్నానో ఎగ్జాక్ట్గా అలా రెడీ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ బోల్గానీ మేకప్ చిట్టి పాప. సో నా ఇన్స్టాగ్రామ్
ఐడీ మీరు ఒకవేళ చెక్ చేస్తే అక్కడ మేకప్ డీటెయిల్స్ కానీ, ఫోటోగ్రఫీ డీటెయిల్స్ కానీ అన్నీ మెన్షన్ చేసుంటాం. ఈ నవరాత్రి లుక్స్ వెనకాల అసలు ఎంతమంది కష్టం ఉంటదో. ఈ 10 లుక్స్ వెనకాల అయితే శారీ పేజెస్, జ్యువెలరీ పేజెస్, ఫోటోగ్రఫీ, మేకప్ ఎవ్రీ పర్సన్ కష్టం ఉంది ఇందులో. అంటే నాకు టేక్ కేర్ చేసేవాళ్ళు కానీ, అంటే వాళ్ళందరూ ఉండడం వల్లనే ఆ అవుట్‌పుట్ అనేది ఇంత బా వస్తది. నేను ఒక్కదాన్నయితే అసలు క్రెడిట్స్ తీసుకోలేదు. నాది ఒక 10%, 20% అయితే మిగతా అందరిది కూడా కలిపితేనే అంత 100% అవుట్‌పుట్ వస్తది. బ్లౌజ్ వాళ్ళు ఆన్ టైమ్ ఇచ్చారు. నేను వాళ్ళకి 3 డేస్ బిఫోర్ ఇచ్చిన బ్లౌజ్ వాళ్ళు ఆన్ టైమ్ ఇవ్వడం అండ్ ఈ శారీ కోసం శారీ వెతకడం కానీ, స్టైలింగ్ ఒక్కటే నాది. నాకు ఇలాంటి పిక్చర్ కావాలి అండ్ నేను ఇలా రెడీ అవ్వాలనుకుంటున్నాను అండ్ ఈ శారీయే కావాలి అని చెప్పడం వరకే నా వంతు. బట్ బ్లౌజ్ టైంకి ఇవ్వడం, శారీ అరేంజ్ చేయడం, శారీ వేరే వాళ్ళకి నేను చూపించడం ఓకే. బట్ వాళ్ళు వెతికి తీసుకొని వచ్చారు. దానికి కూడా నేను క్రెడిట్స్ ఇవ్వాలి కదా. బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. బ్లౌజ్ డిజైన్ ఎంత బాగుంది కదా. ఇది వితిన్ 4 డేస్ ఆఫ్ టైంలో నాకు నా చేతిలోకి వచ్చేసింది అనమాట. రేపు ఇది గ్రే కలర్ శారీ పెట్టాల్సింది ఉంటే దాని ముందు రోజే షూట్ చేసా. ఎంత బాగుంది చూడండి. అసలు బ్లౌజే మెయిన్ హైలైట్. లోటస్ డిజైన్ వచ్చింది అండ్ కిందికి ఇట్లా బార్డర్ పెట్టించాను. ఈ వింటేజ్ టచ్ అనేసి ఇలా బార్డర్ కొంచెం అటాచ్ చేయించాను. మిగతాదంతా రా సిల్క్ తీసుకున్నాము. ఓన్లీ ఇది మాత్రమే బార్డర్ యాడ్ చేసాము. మిగతాది మొత్తం ఇట్లా రా సిల్క్ తీసుకొని రా సిల్క్ పైన ఇట్లా వర్క్ చేయించాను. వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ శారీ. ఆరెంజ్ కలర్ శారీ కూడా నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆరెంజ్ వన్ ఈజ్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. ఎంత బాగుందో శారీ అయితే. ఇది బనారసి శారీ. వేసుకుంటే ఆ ఫీల్ తెలిసింది. అసలు ఎంత ప్రీమియం ఉందో అసలు. మీకు ఆ కలర్ ఇట్లా పెట్టుకోగానే మీకు అర్థమైపోతుండొచ్చు. ఆ రిఫ్లెక్షన్ ఇట్లా కనిపిస్తుంది. ఎంత బాగుందో. ఇందులో ఇట్లా గ్రీన్, ఎల్లో అండ్ పర్పుల్ కలర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇట్లా మొత్తం బ్రొకేట్ కలంకారీ డిజైన్ వచ్చింది. నాకు తను ఈ శారీ చూపించగానే దిస్ ఇస్ ది వన్. ఈ శారీయే నేను స్టైల్ చేయబోతున్నాను. లాస్ట్ ఇయర్ నవరాత్రి లుక్స్లో ఆరెంజ్ శారీ జార్జెట్ శారీ స్టైల్ చేశాను. దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్స్. ఈ శారీ బనారస్లో స్టైల్ చేశాను. దాని ముందు ఇయర్ ఆ శారీ కంచిపట్టు శారీ స్టైల్ చేశాను. ఇక్కడ పిక్చర్స్ పెడతాను చూడండి. అట్లా ఈ శారీ డిఫరెంట్ చూస్ చేసుకున్నాను అనమాట. శారీకి మనకి ఆల్ ఓవర్ బ్రొకేడ్ ఇట్లా మొత్తం హ్యాపెనింగ్ ఉంది కదా. శారీ అంతా చాలా హ్యాపెనింగ్ ఉంది. మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ నాకు ప్లెయిన్ కావాలి అనుకున్నాను. మొత్తం ఇట్లా ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని జస్ట్ బార్డర్ మాత్రమే హైలైట్ చేయించాను. శారీలో ఇట్లా డిజైన్ వచ్చింది. సేమ్ బార్డర్ డిజైన్ యాజ్ టీజ్ గా సేమ్ ఉండేలా అనుకున్నాం అనమాట. ఇట్లా వర్క్ చేయించాను. ఇట్లా సింపుల్ గా నెక్ డిజైన్. దిస్ బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ బీజీ పీజీ. డీటెయిలింగ్ వర్క్ అంతా ఈ ఫ్లవర్ చూడండి ఎంత చిన్నగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఈ డీటెయిలింగ్ డిజైన్ చాలా నచ్చుతుంది గైస్. ఎప్పుడైనా మీరు మగ్గం డిజైన్ ట్రై చేయండి. ఇంత చిన్నగా డీటెయిలింగ్ వర్క్ చేస్తే ఆ యూనిక్నెస్, ఆ ఎలిగెన్స్ వేరేలా ఉంటుంది. డిఫరెంట్ మగ్గం బ్లౌజెస్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఎందుకు అంటే వర్క్లో డిఫరెన్స్ ఉంటుంది. వేరేలాగా కూడా చేస్తారు. ఇదే డిజైన్ ఒక తక్కువ బడ్జెట్లో కూడా చేస్తారు. బట్ అక్కడ వర్క్లో డిజైన్ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఇట్లా చిన్నగా డీటెయిలింగ్ వర్క్ చేయడానికి ఇట్స్ వెరీ టైం టేకింగ్ ప్రాసెస్. ఏదో నార్మల్గా చేసేస్తే కొంచెం పెద్దగా బ్రాడ్గా వస్తుంది కదా, అది ఈజీగా అయిపోతుంది. వర్క్ ఈజీగా అయిపోయిన దానికి ఆబ్వియస్గా తక్కువ మనీ పడతాయి. వర్క్ చాలా టైం పడుతుందంటే ఆబ్వియస్గా ఎక్కువ మనీ పడతాయి కదా. వెడ్డింగ్కి బ్లౌజ్ మంచిగా ప్రీమియం బ్లౌజ్, ప్రీమియం వర్క్ డిజైన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ఐ ప్రిఫర్ బీజీ వర్క్ అంతా చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ ఈ పికాక్ గ్రీన్ శారీ. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది యాక్చువల్గా నేను డైరెక్ట్గా వెళ్ళి వేసి చూసుకొని నాకు పర్టికులర్గా ఇలాంటి పికాక్ గ్రీన్ కలరే కావాలి అని చూసి మరి తీసుకున్నాను. దిస్ శారీ ఈజ్ ఫ్రమ్ వారాహి సిల్క్స్. ఇక్కడ పెడతాను పిక్చర్ చూడండి. ఇప్పుడు నా దగ్గర శారీ లేదు, రిటర్న్ ఇచ్చేసాను. అండ్ ఈ శారీస్ అన్నీ కూడా రిటర్న్ ఇచ్చేసేవే. కాకపోతే ఇందులో నుంచి నేను గివ్ అవే విన్నర్ ఇస్తాను అని చెప్పాను కదా, గివ్ అవే ఇస్తాను కదా. ఆ గివ్ అవే అయిపోయాక ఇద్దామని వెయిట్ చేస్తున్నా. బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఈ బ్లౌజే హైలైట్. అన్ని బ్లౌజెస్ కన్నా అందరికి ఇది బాగా నచ్చింది బికాస్ ఆఫ్ దిస్ పికాక్ డిజైన్. ఎంత యూనిక్గా ఉంది చూడండి. స్పెసిఫిక్గా నాకు ఇట్లా హ్యాండ్కి పికాక్ కావాలి అని మెన్షన్ చేశాను అనమాట. నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నప్పుడే నేను ఫిక్స్ అయిపోయా, నేను పికాకే వేయించుకోవాలనుకుంటున్నాను బ్లౌజ్ డిజైన్గా అని. పికాక్ ఫెదర్ని ఇక్కడ యూజ్ చేశారు. ఇలా చాలా యూనిక్గా ఉంది కదా. అలా ఎవరు ట్రై చేసి ఉండరు గైస్. ఇట్లా పికాక్ ఫెదర్ పెట్టయితే అసలు నో వేర్ యూ హ్యావ్ సీన్. ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా సింపుల్గా, ఎక్కువగా హైలైటింగ్ కాకుండా వాటి కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే వర్క్ తీసుకున్నారు. బ్లౌజ్ అంతా స్టైల్ చేశాక బ్లౌజ్ ఎంత హైలైట్ అయిందో. ఇంకా ప్యారెట్ కానీ ఏదైనా కూడా అలా మనం స్టైల్ చేయొచ్చు కొత్తగా.
కాకపోతే నాకు ఈ పీకాకే నచ్చింది గైస్. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇట్లా పీకాకే ట్రై చేయండి. శారీ వచ్చేసి ఈ పింక్ వన్, ఇది కల్నేత శారీ లాగా వచ్చింది. కల్నేత అంటే మనకి 2 కలర్ కాంబినేషన్ వస్తది కదా! ఇది ఒక సైడ్ నుంచి ఇలా చూస్తే కొంచెం రెడ్డిష్ షేడ్‌లో వచ్చింది. కొంచెం రెడ్ అండ్ పింక్ కలర్ మిక్స్డ్‌లో ఉంది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఇది లైట్ వెయిట్ పట్టు అంటారు కదా! సో, లైట్ వెయిట్ పట్టు శారీ టైప్. కంచి పట్టు శారీస్ కొంచెం ఇట్లా హెవీ బరువు కాకుండా చాలా లైట్ వెయిట్ ఉంది. శారీ చాలా లైట్ వెయిట్ ఉంది. మెయిన్‌గా ఈ శారీకి హైలైటే బార్డర్. చూడండి ఎంత బావుందో. సో, ఈ బార్డర్ హైలైట్ చేయాలని చెప్పేసి నేను ఓన్లీ 1 స్టెప్ పళ్ళు పెట్టుకున్నాను. అంటే స్టెప్స్ కాకుండా. బావుంది కదా బార్డర్ అంతా. సో, దిస్ శారీ ఈజ్ ఫ్రమ్ జేవైవీఎస్ హ్యాండ్లూమ్స్. బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. ఈ బ్లౌజ్ చాలా వచ్చింది యాక్చువల్‌గా. అండ్ డిఫరెంట్‌గా అంటే ఇట్లా బ్రొకేడ్ తీసుకున్నా అనమాట. సో, ఇట్లా మొత్తం బాడీకి బ్రొకేడ్ ఏపిచ్చి అండ్ ఇట్లా ఓన్లీ హ్యాండ్స్‌కి మాత్రం ఇట్లా బార్డర్ ఉన్నదే బార్డర్ చూజ్ చేసుకున్నాను. హ్యాండ్స్‌కి ఇట్లా వర్క్ చేయించాను. ప్రతి ఒక్క బ్లౌజ్ డిఫరెంట్‌గా చూజ్ చేసుకున్నాను. నాకది చాలా నచ్చింది. నాకు ఈ వర్క్ నేను చాలా నచ్చి చేస్తా కాబట్టి ఓకే. ఇది ఇట్లా డిఫరెంట్‌గా ఉండాలి. ఇది ఇట్లా డిఫరెంట్‌గా ఉండాలి అని ఒక 2, 3 వీక్స్ బిఫోర్ నుంచే ఐల్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. నా నవరాత్రి సిరీస్ అందరికన్నా ఎందుకు హిట్ అవుతదంటే దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ అని నేను బిలీవ్ చేస్తా. ఎందుకంటే ఐ వర్క్ ఆన్ ఇట్ గైస్. రియల్లీ ఒక 10 లుక్స్ చేస్తున్నానంటే 10 లుక్స్‌లో డిఫరెంట్ ఉండాలి. ఏదో వీళ్ళు చేశారు కదా! వాళ్ళు చేశారు కదా! వాళ్ళది తీసుకుందాం, వీళ్ళది తీసుకుందాం అని కాదు. స్పెషల్‌గా నాకేం నచ్చుతుంది, నాకేం సూట్ అవుతుంది, నా ఫాలోవర్స్‌కి ఏం నచ్చుతది అని సెలెక్ట్ చేసుకొని థింక్ చేసి పింట్రెస్ట్‌లో అక్కడ ఇక్కడ రిఫరెన్స్ తీసుకొని అండ్ నాకు బాగా నచ్చి అండ్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవడానికి ఏదో చూసామా, తీసుకున్నామా, వీళ్ళు పంపిస్తారు, వాళ్ళు పంపిస్తారు, తీసేసుకున్నామా అని కాదు. నాకు నచ్చాలి. మెయిన్‌గా శారీ నాకు నచ్చాలి అండ్ ఆ డిజైన్ నాకు నచ్చాలి మెయిన్‌గా. అప్పుడైతేనే అది హిట్ అవుతది అని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తది. ఒక్క శారీ కూడా ఏదో సింపుల్‌గా ఉంది, ఏదో పోనీలే అని పెట్టాలనుకోలేదు గైస్. ఏదైనా శారీ పెడుతున్నామంటే ఈ డిజైన్ ఒకళ్ళకైనా నచ్చాలి. అట్‌లీస్ట్ ఒక ఫ్యూ పీపుల్‌కైనా నచ్చాలి. యూనిక్‌గా ఉంది అనిపించాలి. ఏదో రొటీన్‌గా అందరిలో ఉంది అనిపించకూడదు అని నా మెయిన్ మోటో అనమాట. ఈ బ్లౌజ్‌కి ఇట్లా డిఫరెంట్‌గా డిజైన్ చేయించాను. శారీలో వచ్చిన బార్డర్ తీసుకున్నాము అండ్ వర్క్ అంతా ఇలా. వర్క్ కూడా చాలా వచ్చింది. వర్క్ అంతా కూడా లతిక్ క్రియేషన్స్ అనమాట. టు లాస్ట్ అండ్ ఫైనల్ శారీ. ఇది 10th లుక్‌లో వేసుకున్నాను. ఇది బతుకమ్మ రోజు స్టైల్ చేశాను. సో, అది 10th లుక్‌లో పెట్టేసాను అనమాట. చాలా బాగుంది కదా! ఇది కూడా మంచి వింటేజ్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది గైస్. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ కలర్ ఇట్లా మొత్తం చెక్స్ వచ్చింది. ఈ శారీ నేను చూడగానే వావ్! దిస్ ఈస్ ది వన్ అనిపించే శారీ అనమాట. అండ్ చాలామందికి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెళ్లి కూతురు ఈవెంట్ రోజు మనకి 2-3 శారీస్ స్టైల్ చేయొచ్చు కదా! ఆ రోజైతే వేసుకొని. సో, అప్పుడు అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటది. దిస్ శారీ ఈస్ ఫ్రమ్ జోష్నికా కలెక్షన్స్. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ దీని పైనకి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. 2 తీసుకొని అండ్ బార్డర్ ఇలా పెట్టించాను. బ్లౌజ్ కూడా చాలా వచ్చింది. బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. బాగుంది కదా బ్లౌజ్. బ్లౌజ్ డిజైన్ అంతా చాలా వచ్చింది. అంటే డిఫరెంట్ బ్లౌజ్ గైస్. అన్ని బ్లౌజెస్ లాగా కాకుండా. ఎందుకంటే ఇట్లా బార్డర్ ఓన్లీ ప్రతిసారి హ్యాండ్స్‌కి మాత్రమే యూజ్ చేస్తాం కదా! హ్యాండ్స్‌కి కాకుండా ఇట్లా బాడీ పార్ట్‌కి కూడా యూజ్ చేసాం బ్యాక్ సైడ్. ఈ శారీ సింపుల్‌గా నేనే రెడీ అయ్యాను ఈ శారీలో. అందరికీ అందుకే చాలా స్పెసిఫిక్‌గా అరే! ఈ శారీలో చాలా బాగున్నారు సింపుల్‌గానే నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇందాక చూపించాను కదా! అవన్నీ నేను మెయిన్ శారీస్ అనమాట. నవరాత్రికి 10 డేస్ 10 లుక్స్ చేసినవి. బట్ ఇవి నేను శారీ చూపించడానికి ముందు వేసుకున్న శారీస్. సో, సేమ్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇది ఒకటి పికాక్ గ్రీన్ చూపిస్తున్నా. అన్ని శారీస్ అంటే శారీ చూపించే ముందు శారీ అన్ని శారీస్ కూడా ఫ్రమ్ శ్వేతారెడ్డి కరకన్న గారి. అంటే లైట్ వెయిట్ శారీస్ కావాలి అనుకుంటే గో అండ్ చెక్అవుట్ హర్ పేజ్. చాలా బాగుంటాయి తన పేజ్‌లో. ఇంకా వెరైటీ శారీస్ ఎవ్రీడే వాళ్ళు పోస్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఒకవేళ ఏదైనా కస్టమైజేషన్ శారీ కావాలనుకున్నా వాళ్ళకి ప్రియార్గా ఒక 30 డేస్ బిఫోర్ వాళ్ళకి ఈ శారీ కావాలనుకుంటున్నామని పంపిస్తే మీ బడ్జెట్ ఏంటో చెప్తే వాళ్ళు చేయిస్తారు కూడా ఎగ్జాక్ట్ శారీని. ఇట్లా సింపుల్ శారీస్ అయితే తన పేజ్లో చాలా బాగుంటాయి, చెక్ చేయండి. సో, ఈ సింపుల్ శారీస్ అన్నీ కూడా ఫ్రమ్ శ్వేతారెడ్డి కరకన్న గారి. నవరాత్రి లుక్స్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అంటే మార్నింగే నా వీడియో కోసం వెయిట్ చేసి వీడియో పెట్టగానే లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పుడు నేను గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను షార్ట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్లో. సో, నేను మెన్షన్ చేశాను అనమాట గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా ఈ నవరాత్రి శారీస్ నుంచి
2 శారీస్ గివ్ అవే అనుకుంటున్నా. యాక్చువల్లీ అయితే 1 శారీ గివ్ అవే అనుకున్నా. కాకపోతే నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ డిఫరెంట్ ఉంటారు ఫాలోవర్స్ కూడా. నాకు చాలా కామెంట్సే వచ్చాయి గైస్. అందులో నుంచి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చూస్తుంటే అరే వీళ్ళని సెలెక్ట్ చేయాలి, వీళ్ళని సెలెక్ట్ చేయాలి అనిపించింది. ది బెస్ట్ కామెంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అన్ని మెసేజెస్, అన్ని కామెంట్స్ చదువుతుంటే వావ్! ఎంత గ్రేట్‌ఫుల్ అయ్యి ఉండాలి నేను ఇంత లవ్‌కి అనిపిస్తది. ఐయామ్ సో థాంక్‌ఫుల్ టు యూ ఆల్. ఈ గివ్ అవే అనగానే నాకు ఇంకో భయం ఏంటంటే చాలామంది ఫేక్ ఐడీస్ తీసుకొనొచ్చి మీరు గివ్ అవే విన్నర్స్ ఇంత విన్ అవుతున్నారు, మీరు గివ్ అవే విన్నర్ అయ్యారు, మీరు ఒక ఇంత అమౌంట్ పంపిస్తే మీ మీ ఇంటికి మేము పంపిస్తామని ఫేక్ ఐడీస్ క్రియేట్ చేస్తారు. ప్లీజ్ అవైతే అస్సలు బిలీవ్ చేయకండి. అండ్ ఇది నేను నా ఇష్టంతో పంపిస్తున్నా. మీ నుంచి నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చెయ్యను. అండ్ డెలివరీ ఛార్జెస్ కూడా నేనే బేర్ చేస్తా. అసలు మీ నుంచి 1 రూపీ కూడా ఛార్జ్ చేయను. గివ్ అవే అంటేనే అది కదా, నా ఇష్టంతో నేను మీకు ఇస్తున్నాను. సో వేరే ఎవరైనా సరే నా ఛానల్ కింద కానీ ఎవరి ఛానల్ కింద కూడా మీరు గివ్ అవేలో విన్ అయ్యారు, ఇంత అమౌంట్ కడితే ఇది వస్తుంది మీకు అంటే అస్సలు బిలీవ్ చేయకండి. సో మేము క్రియేటర్స్ ఎవరైనా సరే మీ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చెయ్యము. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. అది ఈవెన్ డెలివరీ ఛార్జెస్ కానీ ఏవైనా సరే వి విల్ బేర్ ఫ్రమ్ అవర్ ఎండ్ అనమాట. మీ నుంచి అయితే మేము అట్లా తీసుకోవాలనుకోము. సో ఇప్పుడు ఏదైనా నా వీడియోస్ కింద ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి మీరు గివ్ అవే విన్నర్ అయ్యారు, మీరు ఇంత అమౌంట్ పే చేస్తే ఇంత అంటే అస్సలు బిలీవ్ చేయకండి. సో ఇప్పుడు నేను ఏదైతే అనౌన్స్ చేస్తున్నానో వాళ్ళ నేమ్స్ మాత్రమే వాళ్ళు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి మీ అడ్రస్‌తో పాటు. 10 చిట్స్ ఇవి 10 చిట్స్ అనమాట. యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. యూట్యూబ్ కామెంట్స్ అండ్ టాప్ 10 ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్. టాప్ 10 చూస్ చేసుకోవడమే నాకు చాలా టఫ్ అయింది. బట్ నాకు నా ఛానల్‌కి ఫ్రీక్వెంట్‌గా ఎవరైతే కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారో నాకు తెలుస్తది కదా! సో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. సీ హూ ఈస్ దట్ లక్కీ విన్నర్. ఒకటి పట్టుకున్నా. దీప్తి రెడ్డి 012. దీప్తి రెడ్డి 012 కంగ్రాచ్యులేషన్ అనమాట. అండ్ వన్ మోర్. ప్రియాంక పాండా 65. బోత్ విన్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్‌కి. అండ్ మీ ఇద్దరు కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ డీఎం చేయండి. సో నేను అక్కడ నుంచి మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవుతాను. అడ్రస్ అది డీటెయిల్స్ పంపిస్తే డైరెక్ట్ శారీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ నవరాత్రి సిరీస్‌ని ఇంత బాగా హిట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు ఇలాంటి గివ్ అవేస్ ఇంకా ఇస్తూ ఉంటాను. మంచి కామెంట్స్ చేసి ఎవరైతే గివ్ అవే కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రియల్లీ సారీ. ఎవరైతే చాలా హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళకి సారీ. అండ్ ముందు ఇంకా బెస్ట్ గివ్ అవేస్ ఆన్ ద వే అనమాట. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బై టేక్ కేర్. లవ్ యూ ఆల్. బై.